తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మరి మన తెలుగు సంవత్సరాది ఉగాది రాబోతోంది. ఉగాది అంటే ఆ రోజు పాటించాల్సిన విధానాలు, ఇవన్నీ పండగ విశిష్టత, ఆలయాలకు వెళ్ళటము, పిండి వంటలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఏదో కొంత లోటు అయితే కనిపిస్తుంది. ఏంటి ఆ లోటు అని అంటే, ఎవరికి వారు వ్యక్తిగతంగా మా రాశి, ఆ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవి తెలుసుకుంటే గానీ ఆ పండగ మొత్తం ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ ఉండదండి. ఒకసారి వాటి గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. మనం ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి ఫలితాల్ని పంచాంగం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే, ముందుగా మేషరాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే వీళ్ళకి ఆదాయం చాలా బాగుంది, వ్యయం తక్కువగా ఉంది చక్కగా. మరి రాజపూజ్యం కూడా 2, అవమానం 4 ఉంది. అంటే అవమానం కాస్త ఎక్కువగా ఉంది. అలాగే వీళ్ళకి ప్రధానంగా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు 4 రాశుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాం: గురు, శని, రాహు, కేతువులు. అలాగే వీళ్ళకి గురువు యొక్క బలం చూసినట్లయితే, గురు బలం మేషరాశి వారికి జూన్ తర్వాత నుంచి చాలా బాగుంది. అంటే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది. అలాగే శని యొక్క బలం చూస్తే, వ్యయంలో శని ఏలినాటి శని ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. దానివల్ల ఖర్చులు, మనస్తాపం, అనుకోనటువంటి ఇబ్బందులు, అలాగే ఆరోగ్య సమస్యలు, ఇంట్లో గృహ వాతావరణంలో సమస్యలు, అనుకోని ఖర్చులు, వ్యయము, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. రాహుకేతువుల్ని చూస్తే, లాభంలో ఉన్నటువంటి రాహువు అత్యద్భుతంగా యోగిస్తున్నాడు. కేతువు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరింత బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ గ్రహ సంచారాన్ని మనం ఆధారం చేసుకుంటే, వీళ్ళకి గురుబలం సగం నుంచి ప్రారంభమై అది కూడా అక్టోబర్ 35 వరకు, 31వ తారీఖు వరకు మాత్రమే ఉంది. కాబట్టి వీళ్ళకి మొత్తం మీద ఒక 35% మనకి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. మిగిలిందంతా కొద్దిగా ప్రతికూలం కనపడుతుంది. దానికోసం వీళ్ళు శివారాధనని నిత్యం చేస్తూ ఉండడం, విశేషంగా శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. తర్వాత మనం వృషభ రాశిని గమనించినట్లయితే, వారికి ఆదాయం 5, వ్యయం 14గా తెలుస్తుంది. అంటే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువ ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 4. ఇక గ్రహాలు మనం మాట్లాడుకున్నటువంటి 4 గ్రహాలు చూస్తే, గురుబలం చాలా బాగుంది. ఎందుకంటే 2వ స్థానంలో గురుడు చాలా అత్యద్భుతంగా యోగిస్తున్నాడు. జూన్ 31వ తారీఖు, అంటే జూన్ 2వ తారీఖు వరకు ఆయన చాలా దివ్యంగా యోగిస్తున్నాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో, అక్కడి నుంచి మాత్రం కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ప్రథమార్థంలో వీరికి గురుబలం బాగుంది. ఇక రెండవది శని 11వ స్థానంలో చాలా విశేష యోగాన్ని ఇస్తున్నాడు. ఒక్క శని బాగుంటే జాతకంలో ఇంకా మిగిలిన ఏ గ్రహాలకి ఇబ్బంది ఉండదు అని చెప్తారు. కాబట్టి చక్కటి శని యోగం బాగుండడం వల్ల వీళ్ళకి, అలాగే రాహు కూడా దశమంలో ఉన్నాడు, కేతువు కూడా పంచమంలో 4వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సుమారుగా 70% బాగుంది అని చెప్పచ్చు. కేవలం 30% గురుబలం లేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దాన్ని వీళ్ళు అధిగమిస్తే సరిపోతుంది. తర్వాత మిథున రాశి. మిథున రాశిని మనం గమనిస్తే, ఆదాయం 8, వ్యయం 11. మరి ఆదాయం కంటే కూడా ఖర్చు కొంచెం అధికంగా కనబడుతుంది. రాజపూజ్యం 1, అవమానం 7గా కనబడుతుంది. మరి అటువంటిప్పుడు వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. జూను 1వ తారీఖు రాత్రికి గురుడు మారేంత వరకు కూడా జన్మగురు దోషం వీళ్ళకి కనపడుతుంది. తర్వాత శని భగవానుడు 10వ స్థానంలో ఉన్నప్పటికి కూడాను ఆయన ఏమి యోగించే గ్రహం కాదు అక్కడ. తర్వాత భాగ్యంలో ఉన్న రాహు మాత్రం చాలా అత్యద్భుతంగా యోగిస్తాడు. తృతీయంలో కేతువు. వాళ్ళు కూడా డిసెంబర్ 5వ తారీఖున మార్పు చెందుతున్నారు. మారి వాళ్ళు మళ్ళీ ద్వితీయంలో కేతువు, అష్టమంలోకి రాహు వస్తారు. అయితే సంవత్సరం చివరి వరకు కూడా కొంచెం గురుబలం జూన్ తర్వాత నుంచి ఆ డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. మిగిలినటువంటి సమయం మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా ఒక 40% మాత్రమే బాగుంది అనే విషయాన్ని చెప్పుకోవాలి. ఇక కర్కాటక రాశి వారిని మనం గమనిస్తే, ఆదాయం 2, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 4, అవమానం 7.
ఈ విధంగా కనపడుతుంది. కాబట్టి వీళ్ళకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అలాగే గురుగ్రహం చూస్తే వెనకాల వ్యయంలో ఉన్నాడు గురుడు, తర్వాత జన్మరాశిలోకి వస్తాడు. మొత్తం మీద గురుబలాన్ని వీళ్ళు పొందుతున్నది ఏమీ లేదు. తర్వాత శని భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, కానీ జూలై 26వ తారీఖు నుంచి వక్రగమనాన్ని పొందుతున్నాడు. దానివల్ల సుమారుగా డిసెంబర్ వరకు ఆయన వక్రంలోనే ఉండడం వల్ల 9వ స్థానంలో శని వక్రిస్తే డబ్బుల పట్ల, ఆదాయం పట్ల, వాటి పట్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోవడం, ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఆగిపోవడం, అనేక ఆర్థిక ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాహుకేతువులు చూస్తే 2వ స్థానంలో రాహువు, అలాగే 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మనకి కనపడుతున్నారు. వీళ్ళు ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటారు. అష్టమ రాహు దోషం వీళ్ళకి కనపడుతుంది. కాబట్టి మొత్తం మీద వీళ్ళకి చూస్తే జన్మలో గురుడు ఉచ్చస్థితిని పొందినప్పటికీ కూడా గురువు పూర్తి స్థాయి బలాన్ని వీళ్ళకి ఇవ్వట్లేదు. అక్టోబర్ 31వ తారీఖు 2వ స్థానంలోకి వెళ్తేనే కొద్దిగా యోగాన్ని కలగజేస్తాడు. అంటే అక్టోబర్ వరకు ఉన్న కాలం వీళ్ళకి అనుకూలం కాదు. కాబట్టి వీళ్ళకి కూడా 30% మాత్రమే బాగుంది అని చెప్పాలి. మిగిలినటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి స్థితి కనపడుతుంది. అయితే అన్ని నెగిటివ్సే చెప్తారా అండి అని అంటే, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి జాగ్రత్త పడాలని మనం చెప్పడమే తప్ప అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవో ప్రత్యేకంగా చెప్పడం మనం కాదు. రెండవది, వీళ్ళు గురుబలాన్ని పొందడానికి ప్రయత్నం చేసి దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకుంటూ ఉంటే సకల శుభాలు కలుగుతాయి. తర్వాత సింహరాశి వారిని చూస్తే, సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7, అన్నీ సరిసమానంగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి జన్మ కేతు దోషం కనపడుతుంది. తర్వాత రాహువు కూడా 7వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల కొద్దిగా అవలక్షణాలు కనపడతాయి. అవలక్షణాలు అంటే అనవసరంగా ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టడం, అనవసరమైనటువంటి ఖర్చులు, అలాగే అష్టమ శని దోషం కనపడుతుంది. గురుడు లాభంలో విపరీతంగా యోగిస్తున్నాడు, కానీ శని రాహుకేతువులు మాత్రం పూర్తిగా యోగించడం లేదు. ఎప్పుడైతే డిసెంబర్ 5వ తారీఖు రాహుకేతువుల మార్పు జరుగుతుందో అప్పుడు కొద్దిగా వీళ్ళకి అనుకూలం ఉంటుంది. ఇక రెండవది, వీళ్ళకి బాగా చెప్పవలసిన విషయం, జూలై 26వ తారీఖు నుంచి డిసెంబర్ నెల వరకు శని భగవానుడు వక్రగతిని చెంది ఉన్నాడు. ఆ సమయంలో మాత్రం సింహరాశి వారు పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం, శనికి సంబంధించిన శాంతి హోమాదులు జరిపించుకోవడం, విశేషంగా అఘోర పాశుపత హోమం, మహామృత్యుంజయ హోమం లాంటివి చేయించుకోవడం ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన. అదే కాకుండా 2 వీలర్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. అష్టమ శని దోషం, జన్మకేతు దోషం వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. అయితే గురుడు వ్యయంలోకి వచ్చినప్పటికి కూడాను ఆదాయపరంగా ఏమీ చెయ్యకపోయినా కూడా శుభ వ్యయాన్ని చేయిస్తాడు. అంటే కావాల్సిన వాటికే ఖర్చు పెట్టించి మంచి యోగాలనే కలిగిస్తున్నప్పటికీ శని యోగించకపోవడం వల్ల మాత్రం మిగతా బలాలన్నీ ఉన్నా లేనట్టే. కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా వహిస్తే ఈ శని యొక్క ఇబ్బందిని తొలగించుకోవచ్చు. అలాగే వీళ్ళు ప్రతి నిత్యము శివాలయాన్ని దర్శనం చేస్తూ ఉండడం, అలాగే గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం, చెప్పులు లేకుండా తిరగడం, దానివల్ల కూడా శని భగవానుడు చాలా యోగిస్తాడు. అందువల్ల ఇటువంటి విషయాలు పాటించి తగిన ఫలితాలని పొందవండి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3, అన్నీ మిశ్రమంగా ఉన్నాయి. ఖర్చు కొద్దిగా ఎక్కువగా ఉంది, 3%. ఇక వీళ్ళకి ఉన్నటువంటి గమనం చూసినట్లయితే గురుబలం మాత్రం పూర్తిగా ఉంది. దశమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఏకాదశంలోకి ఉచ్చస్థితిలోకి రాబోతున్నాడు. కాబట్టి గురుబలం చాలా బాగుంది. శని 7వ స్థానంలో ఉన్నాడు, అక్కడ వక్రగతిని చూపిస్తున్నాడు, ఇబ్బందులు కలగజేస్తున్నాడు. వ్యయంలో ఉన్నటువంటి కేతువు, 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు మాత్రం మంచి శుభయోగాల్ని ఇస్తున్నారు. ఎందుకంటే రాహు ఉండడం వల్ల ఏంటంటే పరమ ధైర్యాన్ని ప్రకటిస్తూ ఉండడం, వెళ్ళిన చోటల్లా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉండడం, అన్ని శుభయోగాలు కనబడుతున్నాయి. కానీ శని భగవానుడు అక్కడ 7వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న సమస్యలు, వ్యాపార భాగస్వామ్యంలో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆదాయానికి ఈ సంవత్సరంలో పెద్దగా లోటు లేదు, కాకపోతే పూర్తిగా ఉపయోగపడదు. అన్నీ అక్కడ కనపడుతూ ఉంటాయి కానీ చేతికి అందదు అని చెప్పాలి. ఈ రకంగా వీళ్ళకి ఉన్నది. వీళ్ళు కూడా శనికి సంబంధించినటువంటి శాంతి విషయాదులు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కన్యారాశి వారికి మంచి ఫలితాలు కనపడతాయి. తర్వాత తులారాశి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3, అంటే చక్కగా తక్కువగా ఉంది. అలాగే ఖర్చు మాత్రం ఎక్కువ కనపడుతుంది.
వీళ్ళకి గురుబలం కనుక మనం చూసినట్లయితే 9వ స్థానంలో గురుడు మహాయోగాన్ని కలిగిస్తున్నాడు. తర్వాత 10వ స్థానంలో కూడా ఉచ్చలోకి రావడం వల్ల ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు రావడం, మంచి బలాలు పొందడం లాంటివి తులారాశి వారికి కనపడుతున్నాయి. ఆ తర్వాత శని భగవానుడు 6వ స్థానంలో సంవత్సరం అంతా అక్కడే ఉండి మంచి బలాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా రాహుకేతువులు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే 5వ స్థానంలో ఉన్న రాహువు కూడా మంచి ఫలితాలనే ఇస్తున్నారు. పెద్దగా ప్రతిబంధకాలు ఏమీ కనబడడం లేదు. వీళ్ళు కొద్దిగా ఆ 5వ స్థానంలో ఉన్న రాహుదోషం పోవడానికి సుబ్రహ్మణ్యుణ్ణి చూసుకున్నట్లయితే వీళ్ళకి సుమారుగా ఆ 50% పైన మంచి ఫలితాలే వీళ్ళకి కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత వృశ్చిక రాశి వారిని మనం చూస్తే ఆదాయం 11, వ్యయం 8 అని చెప్తున్నారు. అంటే మంచి ఆదాయం, శుభ వ్యయం ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 6 అని చెప్పారు. అక్కడ ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి కూడా గురుడు ఇప్పటిదాకా బలం లేదు. ఈ రాశి వారికి ఇప్పటిదాకా పంచగ్రహ కూటములు పోయిన సంవత్సరంలో అన్నీ ఎదుర్కొన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటిది కొంచెం అష్టమ గురు దోషం పోయేంత వరకు సామాన్యంగా ఉంటుంది. అంటే జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళకి శుభయోగాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి అన్ని విషయాలు అనుకూలిస్తాయి. 5వ స్థానంలో ఉన్నటువంటి శని సంతానం పట్ల ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. వాళ్ళ గురించి ఏదో ఒక చింత నిరంతరంగా ఉండడం కనపడుతూ ఉంటుంది. అర్ధాష్టమ రాహుదోషం ఉన్నది వీళ్ళకి. దానివల్ల అమ్మవారి ఆరాధనని బాగా చేసుకొని ఈ సంవత్సరం అంతా వీళ్ళు విజయాన్ని పొందవచ్చు. లాభంలో ఉన్న కేతువు మంచి యోగాల్ని దశమంలో ఉండి అనుగ్రహం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాహుదోషం పోవాలి, శనికి వాళ్ళిద్దరికి సంబంధించి చేసుకోవాలి. అంటే దుర్గాదేవి అలాగే శివ ఆరాధన వీళ్ళిద్దరికీ మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. వీళ్ళకి మనం గురుబలం చూసినట్లయితే సప్తమంలో చాలా మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు. జూన్ తర్వాత 8వ స్థానంలో బలం తగ్గుతుంది. ఆ తర్వాత శని భగవానుడు అర్ధాష్టమ శని దోషం చూపిస్తున్నాడు. ఆ తర్వాత రాహు కూడా తృతీయం నుంచి ద్వితీయంలోకి వచ్చినప్పుడు అంటే చివరిలో డిసెంబర్లో కొద్దిగా అనుకూలం తగ్గుతుంది. మొత్తం మీద వీళ్ళకి చూస్తే 40% మాత్రమే శుభయోగాలు ఉన్నాయి. మిగిలిన వాటి కోసం కొద్దిగా శని సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం, అలాగే వ్యాపారాది విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే శుభ ఫలితాలు పొందుతారు. తర్వాత మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 అని చెప్పారు. ఆ తర్వాత రాజపూజ్యం 1, అవమానం 2. అంటే వీళ్ళకి ఆదాయం కంటే ఖర్చు బాగా అధికంగా కనబడుతుంది. దానివల్ల అంతేకాకుండా 6వ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఉండి వీళ్ళకి మహాయోగాన్ని కలిగిస్తున్నాడు. తర్వాత సప్తమ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, కర్కాటకంలోకి. దానివల్ల ఎవరెవరికి ఈ సంవత్సరం వివాహాలు కావాలో వాళ్ళందరికీ పూర్తయిపోవడం, ఎవరెవరు ఇంతకాలం వ్యాపారాల్లో వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు కనపడడం అనేది ఈ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి కనపడుతుంది. తర్వాత రాహుకేతువులు కూడా ద్వితీయంలో ఉన్నటువంటి రాహు జన్మలోకి రావడం, కేతువు కూడా సప్తమంలోకి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొద్దిగా మాట తొందరని తగ్గించుకున్నట్లయితే అన్ని శుభయోగాలు ఈ రాశి వారు పొందొచ్చు. అన్ని రాశుల్లోకి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిలో మకర రాశికే మంచి ఫలితాలు కనపడుతున్నాయి. తర్వాత కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమంలో గురుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. అంతేకాకుండా తన రాశిని తను చూసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆ వక్రగతిని చెందినప్పుడు మాత్రం కొద్దిగా ధన వ్యయాలు, కుటుంబ వాతావరణంలో సమస్యలు, ఏలినాటి శని ప్రభావం బాగా కనపడుతుంది. జన్మరాశిలో రాహు ఉండడం అనేటటువంటిది కూడా వీళ్ళకి కనపడుతుంది. డిసెంబర్ 5 వరకు రాహు అక్కడే ఉండడం వల్ల కొద్దిగా జూలై తర్వాత ఉన్న వాతావరణం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తగిన గ్రహశాంతి జరిపించుకోండి. ఇంట్లో రుద్రాభిషేకము, చండీ పారాయణ, అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండడం వల్ల ఇది శాంతి కలుగుతుంది. గురుబలం మాత్రం ఈ సంవత్సరం ఉంది. మొత్తం మీద వీళ్ళు కూడా 30-40% మాత్రమే శుభయోగాలు పొందుతున్నారని చెప్పవచ్చు. తదుపరి ఆఖరిది మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అంటే అన్ని విధాలా బాగుంది. గురుబలం కూడా చాలా గొప్పగా ఉంది ఈ రాశి వారికి. ఎందుకంటే 4వ స్థానంలో గురుడు ఉన్నాడు, ఇప్పుడు 5వ స్థానంలోకి వెళ్ళబోతాడు. అక్కడ కూడా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు అన్నీ పెరుగుతాయి. వెనకాల ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. తర్వాత రాహువు కొద్దిగా ఇబ్బంది పెడతాడు. అందుకని శని రాహువుల యొక్క దోషం పోవడానికి వీళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరాన్ని మీనరాశి వారు జయించినట్లే అని చెప్పవచ్చు.
అందువల్ల వీళ్ళకి 50% మంచి యోగాలు కనపడుతున్నాయి. ఒక 50% శని రాహువుల యొక్క శాంతి కార్యక్రమాలు జరిపించుకుంటే శుభయోగాలు ఈ రాశి వారికి కలుగుతాయి. మొత్తం మీద మనం ఈ రాశిని ఈ సంవత్సరాన్ని మనం గనక గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే అంది జ్యోతిష్యంలో. అసలు ఒక సంవత్సరంలో గురువు 3 రాశుల్లోకి మారడం అనేటటువంటిది శుభయోగం కాదు అని చెప్పాడు. ఈ సంవత్సరంలో మనకి 3 రాశుల్లోకి మారుతున్నాడు. ఆయన మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 1వ తారీఖు రాత్రికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఒకే సంవత్సరంలో 3 రాశుల్లోకి ప్రవేశించడం అనేటువంటిది అంత ఉత్తమమైనటువంటిది కాదు. రెండవది, ఈ సంవత్సరానికి రాజు నవనాయకుల్లో గురుడు రాజుగా ఉన్నాడు, కుజుడు మంత్రిగా ఉన్నాడు, చంద్రుడు సేనాధిపతిగా ఉన్నాడు. దానివల్ల గురుడు రాజ్యం వెళ్ళడం వల్ల సమస్తమైనటువంటి అంటే పదవులు అన్నీ కూడా చక్కగానే ఉన్నాయి. కుజుడు మంత్రిగా ఉండడం వల్ల మంత్రిత్వ శాఖల్లో కొన్ని అలజడులు లేవు ఉంటాయి అన్నమాట. వాటిల్లో కొన్ని పదవీ మార్పులు ఉండడం, కల్లోలంగా ఉండడం, ఇబ్బందులు కలగడం అనేటటువంటివి కనపడుతూ ఉంటాయి. చంద్రుడు సేనాధిపత్యం వహించి దీంట్లో ఉండడం వల్ల సస్యములన్నీ కూడా చక్కగా ఉంటాయి. అంటే ధనధాన్యాభివృద్ధి చక్కగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు చక్కగా అందరికీ పెరుగుతాయి. అలాగే ధాన్యాలు ఇవన్నీ కూడా సరసమైన ధరలకే వచ్చి అమ్ముడుపోవడం అనేటటువంటిది కనపడుతుంది. మొత్తం మీద ఇది మిశ్రమమైనటువంటి సంవత్సరంగా మనం ఈ ఫలితాలని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం ఏదైతే 12 రాశుల వారికి జరిగిందో ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటివే మనం మాట్లాడుకున్నాం. కానీ ఏదో ప్రత్యేకంగా భయపెట్టాలనో ఇంకోటో కాకుండా ప్రేక్షకులు దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఏది చెప్పామో దాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందాలని, సమస్తమైనటువంటి జనులకి అన్ని గ్రహాలు యోగించి అందరిళ్లలోనూ మంగళాలు జరగాలి అని కోరుకుంటూ స్వస్తి. అయితే ప్రస్తుతం ఉన్నాము విశ్వవసునామ సంవత్సరం. ఇప్పుడు వెళ్ళబోతున్నది శ్రీ పరాభవనామ సంవత్సరం. మరి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అంటే చాలా మంది ఆ నామము ఏ పదంతో అయితే మొదలైందో దాన్ని బట్టే ఈ సంవత్సరం ఇలా ఉండబోతోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా పేరును బట్టి ఆ సంవత్సరం అంతా ఉంటుందా, అసలు ఏ రకంగా ఉంటుంది, పండుగ యొక్క విశిష్టత ఏంటి, అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా. శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగాది అనేటటువంటిది చాలా గొప్ప తొలి పండుగ తెలుగు వారందరికీ కూడా. అలాగే ఇప్పుడున్నటువంటి పండుగను మనం గమనిస్తే పరాభవనామ సంవత్సర ఉగాది. అయితే ఈ నామాలన్నీ 60 నామాలు పెట్టారు ప్రత్యేకంగా. అందులో ఇది 40వ నామంగా చెప్తారు. అయితే విశ్వావసు అనేటటువంటిది చాలా గొప్ప పేరు, గంధర్వుడి యొక్క పేరు అది. ఇక్కడ మనం పరాభవం అనే పేరు వచ్చేసరికి మనకు వినడానికి కొద్దిగా అది పరాభవం అంటే అదొక అవమానం కింద, అలాగే మనకి ఇన్సల్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో, అట్లా మనకి ఏదో ఒక తక్కువ అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. అయితే ఎక్కడ ఎవరికి అటువంటి పరిస్థితి కలుగుతుంది అన్నది మనం గమనించినట్లయితే చూడండి, ఎక్కడ వాళ్ళకైనా కూడా జీవితం మొత్తంలో ఒక పరాభవం ఉండాలి. ఎవరికైనప్పటికి కూడా, ఎంత స్థాయి వాళ్ళకు కూడా, ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ మనుష్యుడిగా పుట్టి వెళ్ళిపోయే లోపల ఎన్నో పరాభవాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అనుభవించాకనే జీవితం పూర్తవచ్చు. అది దేవతల సైతం మనం పురాణాల్లో చదువుకుంటూనే ఉంటాం. అంత మాత్రం చేత పరాభవం అనే మాట అయ్యో ఎలా పెట్టారు అని అనడానికి మనకేం వీల్లేదు. అంటే అన్నీ ఉంటాయి అనడంలో పరాభవం కూడా ఉంది. అందరికీ అభిప్రాయం ఏముంటుందంటే, లోకంలో మీరు చాలా మందిని చూస్తే నేనే గొప్ప, నా దగ్గర ఉన్నదే గొప్ప అనేటటువంటి అభిప్రాయం ఎవరికి ఉన్నదో వాళ్ళందరికీ ఇప్పుడు పరాభవం జరుగుతుందని అర్థం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి అది మామూలు కాన్ఫిడెన్స్ చేసేస్తుంది అన్నమాట. ఓవర్ అనే పదం తీసేస్తుంది అన్నమాట. చూడండి, బంగారం చాలా హైప్కి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మనం బంగారం లాంటి పదార్థాలు తీసుకోవచ్చు. అలాగే కొన్ని ఇట్లా ఏదో హైకి వెళ్ళిపోయినటువంటి వాటి అన్నిటికీ కూడా పరాభవం తప్పదు. అది ఈ సంవత్సరంలో మనం గమనించవచ్చు. అంటే బంగారం రేటు తగ్గిపోతుందనా? బంగారం రేటు కూడా బాగా తగ్గుతుంది ఈ సంవత్సరంలో. అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. మనం ఊహించిన స్థాయిలోకి బంగారం కూడా వచ్చేస్తుంది. అదే పరాభవనామ సంవత్సరం యొక్క విశేషం అన్నమాట. ఎవరెవరు మాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుంటున్నారో ఆ గొప్పవాళ్ళు లేరు అనుకున్న వాళ్ళందరికీ గొప్పవాళ్ళని చూపిస్తుంది అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాభవం అంతా పరాభవం అవుతుంది అన్నమాట. అది పరాభవం అనేటువంటి మాట చాలా గొప్పది. అది అందరికీ ఉండాలి అని. అందుకనే మనం ఉగాది పండగ వచ్చేసరికి అసలు
ప్రిపేర్డ్గా ఉంటాం. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి కొత్తది మొదలవుతోంది అని ఒక ఉత్సాహం మనకు మొదలవుతుంది. అవును. 2000 మామూలుగా మనం జనవరి 1వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు మధ్య చేసుకున్నటువంటి సంవత్సరం ప్రారంభం కంటే కూడా ఇది అందరికీ తెలుసు, ఇది కొత్తది అని. ఎందుకని అంటే ఇక్కడ అన్ని కొత్తవే కనపడుతున్నాయి. కానీ మనకి జనవరి 1లో మనకి ఏది కొత్తది కనపడడానికి అవకాశం లేదు. ఇక్కడ మనకి సంవత్సరం పేరు మార్పు కనపడుతోంది. అవును. చైత్ర మాసం అనేసరికి చక్కటి వేప పువ్వు వస్తోంది, మామిడి పూత వస్తోంది, అవును. వాతావరణంలో మార్పులు కనపడుతున్నాయి. ఇప్పటిదాకా మీరు అందరూ చలికి వణికిపోయి ఉన్నారు, ఇవాళ నుంచి ఉండే మార్పు వేరుగా ఉంటుంది. అలా ప్రతిదీ ప్రకృతిలోనూ జీవితాల్లోనూ కూడా మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా కనపడేటటువంటి తెలుగువారి తొలి పండుగ ఉగాది. అటువంటి ఉగాది చాలా దివ్యమైనటువంటిది. అసలు ఈ ఉగాది అనేటటువంటిది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి రోజు అని చెప్తారు. అందుకని దానికి యుగాది అని పేరు. దాని కాలక్రమంలో మనం ఉగాది అంటున్నాం అన్నమాట. అంటే బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశారు. అయితే సృష్టి ప్రారంభం చేస్తే బ్రహ్మగారు ఇదొక్కటైనా జరిగింది అంటే ఇప్పటికి అసలు ఎన్నో యుగాలు, మహాయుగాలన్నీ పూర్తయిపోయినాయి అని చెప్తూ ఉంటారు. అందుకనే ఈశ్వరుడి యొక్క మెడలో ఒక కపాల మాల ఉంటుంది. మనం అందరం చూస్తూ ఉంటాం, శివుడి మెడలో కపాలం మాల ఉంటుంది. మనం అందరం అనుకుంటూ ఉంటాం ఆ కపాలం మాల అలా వేసుకుంటారు ఆయన అని చెప్పని. ఆయన ఎంతమంది బ్రహ్మదేవులు రాలి కింద పడిపోతున్నారో వాళ్ళందరినీ తలకాయలనే మాలగా కట్టుకొని వేసుకుంటారట. ఇంతకాలం సృష్టి చేసినటువంటి వాడు పాపం అని చెప్పి ఆ బ్రహ్మగారి యొక్క కపాలాన్నే మాలగా చుట్టి వేసుకుంటాట ఆయన. అందుకని ఆయన మెడలో ఉండేదానికి బ్రహ్మకపాలం అని పేరు. కాబట్టి అటువంటి బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. దాన్నే మనం ఉగాది అంటున్నాం. ఉగాది రోజున చేయవలసిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సూర్యోదయానికంటే ముందుగా నిద్ర లేవడం. ఇది ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాం. సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవడం అంటే సహజంగా లోకంలో ఇది ఒక రకంగా చెప్పకూడదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పారు కానీ మేమేం లేవమండి, చాలా పెద్ద సమస్య. ఎందుకని సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవమంటున్నారంటే దానికి శాస్త్రము ఒక ప్రత్యేకమైనటువంటి నియమాన్ని చెప్పింది. దాన్ని మనం ఆచరిస్తే మనం గొప్పవాళ్ళం, కానీ మామూలుగా ఉంటే అసలు మనం ఈ వీడియో చేయక్కర్లేదు, ఈ మాటలు వినక్కర్లేదు. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకోవడానికి మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మరి ఈ శాస్త్రం ఏం చెప్పింది అని చూస్తే కనుక భక్షితం పూర్వయామే స్యాత్ అని చెప్పింది. అంటే ఉగాది పచ్చడి మీద అందరికి ఒక అపప్రథ ఉంది. ఏంటి? అది ఎప్పుడో సూర్యోదయం అయిన తర్వాత, ఎప్పుడో మనం 10 11 గంటలకో, కుదిరితే మధ్యాహ్నం 1 గంటకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని అప్పుడు తినేస్తే మనకు హాయిగా ఉంటుంది. మొత్తం మీద ఉగాది రోజు ఉగాది పచ్చడి తినమన్నారు కానీ టైం ఏం చెప్పలేదు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ దానికి శాస్త్రం ప్రమాణం కూడా చెప్పింది. ఏమనండి? వర్షాదవు నింబ కుసుమం. వర్షాదవు నింబ కుసుమం. వర్షం అంటే సంవత్సరం అని అర్థం అన్నమాట. ఉదాహరణకు మనం వార్షికోత్సవం అనే పదం వాడుతూ ఉంటాం. వార్షికోత్సవాలు అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు. వర్షం అంటే సంవత్సరం అని అర్థం. కాబట్టి అటువంటి వర్షాదవు అంటే సంవత్సరం ప్రారంభం రోజున నింబ కుసుమం, వేప పువ్వుతో తయారు చేసినటువంటి శర్కర ఆమ్ల ఘృతైర్యుతం. అంటే శర్కర అన్న శబ్దానికి ఇక్కడ తీపి అనే అర్థాన్ని తీసుకోవాలి, పంచదార అని కాదు. పంచదారకి నిలవ దోషం ఉంది కానీ బెల్లానికి నిలవ దోషం లేదట. అందుకని బెల్లం వాడమని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అలాగే ఆమ్లం అంటే పులుపు. పులుపు అంటే చింతపండు రసాన్ని వాడమంటారు. కొత్త చింతపండు యొక్క రసాన్ని తీసుకొని ఆమ్లం అంటే పులుపు. తర్వాత ఘృతైర్యుతం. చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే అసలు ఉగాది పచ్చళ్ళలో ఆవు నెయ్యి కూడా కలపాలి అని తెలియదు. అవునండి. ఉగాది పచ్చళ్ళలో ఆవు నెయ్యిని కలపాలి. అప్పుడే అది ఆయుర్దాయాన్ని పెంచుతుంది, తేజస్సుని పెంచుతుంది అని చెప్పారు. అందుకనే వర్షాదవు నింబ కుసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పాడు. అంటే ఇది ఎప్పుడు తినాలండి అని అడిగితే పూర్వయామే స్యాత్ అన్నాడు. అంటే సూర్యుడు ఉదయించడానికంటే ముందుగా తినవయ్యా అని చెప్తున్నాడు. ఇదేంటండి అసలు ఇది ఎక్కడైనా ఉందా లోకంలో? చిత్రం, మీరు కొత్తగా చెప్పారు. సూర్యుడు ఉదయించక ముందు అసలు మనం ఏమైనా తింటామా? శాస్త్రం ఎప్పుడైనా అట్లా చెప్తుందా అంటే శాస్త్రము ఒక డాక్టర్ లాంటి, దానికి అన్ని విషయాలు తెలుసు శాస్త్రానికి.
శంసనాథ్ శాసనాథ్ ఇది శాస్త్రం అని చెప్పాడు. ఉమ్, అది ఎప్పుడు ఏం చేయాలనేటటువంటి చెప్తుంది. ఉదాహరణకి మీరు తీసుకోండి, లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు లింగోద్భవ కాలం శివరాత్రి రోజున. మీరు మళ్ళీ ఎప్పుడైనా లింగోద్భవ కాలం కాని రోజు అంటే శివరాత్రి కాని రోజున ఎప్పుడైనా మీరు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు అభిషేకం చేస్తారా? చెయ్యం. చెయ్యరు. ఎందుకని? ఆ రోజు శివరాత్రి కాబట్టి, ఆ రోజు ప్రత్యేకం కాబట్టి. చేయటం. అలాగే శ్రీకృష్ణ జననం కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్య జరిగిందండి, అవును. అది శ్రీకృష్ణుడు ఉదయించినటువంటి సమయం అండి అని మనకి భాగవతం చెప్పింది. మనం అంటాం, అయ్యయ్యో ఈ అర్ధరాత్రి పుట్టడం ఎందుకు, మధ్యాహ్నం 12ంటికి అయితే అందరం వెళ్ళి చూసేవాళ్ళం కదా, ఈ 12ంటికి అనేసరికి పాపం నేను నిద్ర అనుకుని రాలేకపోయానని ఎవరైనా బాధపడ్డారనుకోండి, కృష్ణుడు జన్మించడం ఆగిపోతుందా? అట్లాగే పూర్వయామంలో తినండి అని శాస్త్రం చెప్తుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అని మీరు మళ్ళీ ప్రశ్నిస్తే ఇంకా శాస్త్రం గురించి మాట్లాడడమే అనవసరం. అది చెబుతుంది అంతే, చెయ్యండి చెయ్యకపోండి అది మీ ఇష్టం, తద్వారా వచ్చే ఫలితాలు కూడా మీ ఇష్టం. అందుకని శాస్త్రం చెప్పిన వాక్యాన్ని శాస్త్ర ప్రమాణంగా చెప్పడం మా పని కాబట్టి, మా బాధ్యత కాబట్టి, ఇది తెల్లవారుజామునే నిద్ర లేవడం, కనీసం 5 గంటలకి 5:30 గంటల కన్నా నిద్రలేస్తే తైలే గంగా జలే లక్ష్మి అని చెప్పాడు. అంటే సూర్యోదయం అయ్యే లోపుగా ఉండే జలాలకి గంగా అని పేరుట. మీరు ఎక్కడ స్నానం చేయండి, అయ్యో గంగా అంటున్నారండి, మేము బాత్రూంలో ట్యాప్ తిప్పుకొని స్నానం చేస్తున్నాం కదండి, గంగ ఎట్లా అవుతుందంటే మీరు ఏం చెయ్యండి, గంగ గంగే కదండి ఆవిడ. మీరు ఏం చూడండి, గంగలో అనేక అపప్రథలు చేస్తుంటారు, అనేక పనులు చేస్తుంటారు. నేను ఇంకా ఇక్కడ చెప్పడం సరైనటువంటి విషయం కాదేమో కానీ గంగలో అన్ని అవయవాలని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అంత మాత్రాన గంగ పవిత్రం తగ్గిపోతుందా? లేదేదో తినేసి ఎక్కడైనా చెత్త ఉంది అనగా తీసుకుపోయి గంగలో పడేస్తూ ఉంటారు. వాళ్ళ కాశీ మనం చాలా చూస్తున్నాం. అలాగే అనేక పుణ్యక్షేత్రాలు దాంట్లో నుంచి వచ్చేటటువంటి దీనికంటే కూడా మనం వేసే చెత్త ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ వాటి పవిత్రతను అది ఎలా కోల్పోతుంది? అలా కోల్పోతే ఇంకా మనం గంగ అనడం ఎందుకు అంటే, మీరు ఎక్కడ ట్యాప్ తిప్పి మీ మనస్సు శుద్ధంగా ఉన్నది అంటే మీ ఎదురుకుండా ఉన్నది గంగ కాక మరేమవుతుంది. అందువల్ల మీరు సూర్యోదయానికంటే పూర్వం చేసే స్నానము గంగా స్నానం అయిపోతుంది. తైలే లక్ష్మి అని చెప్పాడు అనమాట. తైలం పూసుకోండి అయ్యా ఒంటికి అని చెప్పాడు. తైలం అంటే మళ్ళీ ఏ నూనె అండి అనే అనుమానం వచ్చినప్పుడు నువ్వుల నూనె, అనుమానం లేకుండా స్పష్టంగా చెప్తున్నది నువ్వుల నూనె. అయ్యయ్యో నువ్వుల నూనె ఒంటికి రాసుకోవచ్చా అండి, ఆవ నూనె రాస్తే మంచిదా, కొబ్బరి నూనె రాస్తే మంచిదా అంటే అసలు నువ్వుల నూనెలోనే లక్ష్మీదేవి ఉన్నదిట. అందువల్ల నువ్వుల నూనెని చక్కగా అలదుకుంటే జ్యేష్ఠాదేవి ముందు మన ఒంటి మీద నుంచి పోతుందట. ఎవరైనా స్త్రీ పురుషులు సమస్తం వయస్సుతో కూడా సంబంధం లేదు ఇక్కడ. అందరూ ఒంటికి నూనె రాసుకోవాలి. వాళ్ళకంటే పెద్దవాళ్ళు మాడుకు పెట్టాలి, మిగిలిందంతా వాళ్ళే రాసుకోవాలి. చక్కగా ఒంటికి నూనె రాసుకొని పెందలాడి స్నానం చేసి చక్కనైన నూతనమైనటువంటి దృఢమైన వస్త్రాలు చక్కగా ధరించి ఆ తర్వాత ముందు ఇంట్లో ఉన్నటువంటి దేవతలకి నమస్కారం చేయడం, తర్వాత ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లిదండ్రులకి నమస్కారం చేయడం. మనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారో, ఉదాహరణకి ఏమండి మా నాన్నగారు లేరండి, మా అమ్మగారు లేరండి అనే అభిప్రాయం కలిగినప్పుడు అన్నదమ్ములు మనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు అంటే వాళ్ళందరికీ నమస్కారాలు చేయడం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం, ఆ తర్వాత ఆ వేప ప్రసాదాన్ని, ఆ షడ్రసోపేతమైన ప్రసాదాన్ని వెంటనే భక్షించడం. ఇది అధమంలో తక్కువలో తక్కువ 7 గంటల కన్నా పూర్తి చేయండి అయ్యా అని చెప్పారు. మరి 5 గంటల కంటే మీరు అలా కూర్చొని చెప్పేస్తే ఎలా అయిపోతుందండి అనే అభిప్రాయం మీకు కలిగితే కనీసం పూర్వయామం అంటే 7 గంటల కన్నా అది పూర్తి చేస్తే తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పాడు. ఈ సంవత్సరం అంతా మీకు సుఖం కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి శాస్త్రం మనకు అలా నిర్ణయం చేసినప్పుడు మనం కూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే శాస్త్రం జోలికి వెళ్లకుండా ఉండాలి. అంతే. శాస్త్ర ప్రమాణం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థం అవడానికి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. వెళ్తే ఆయన కొన్ని మందులు ఇస్తారు. ఆయన ఏమంటాడంటే నువ్వు ఏం తినక ముందర బ్రష్ చేయంగానే వేసుకో అంటాడు. మనం అప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే బ్రష్ చేయంగానే అది మింగుడు పడదు, వెంటనే వామిటింగ్ వచ్చేస్తుందండి, నేను కొంచెం టిఫిన్ చేసేసుకుంటానండి అంటాం ఆయన దగ్గర. ఆయన ఏం చెప్తే అది విని బయటకు వచ్చి ఆయన చెప్పిన పని చేయాల్సిందే. మనం మళ్ళీ వెళ్ళి మన సొంత నిర్ణయాలు మనం తీసుకున్నాం అనుకోండి, దాని తాలూకు ప్రభావం మనది కాదు, డాక్టర్ గారిది కాదు,
వేసుకునేటటువంటి వాడిదే. అట్లాగే ఉగాది పచ్చడి యొక్క దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అని ప్రశ్న కలిగినప్పుడు అవును. దాని ప్రమాణం ఎలా ఉందో అలా చేయాలి, కానీ మనం మన అనుకూలంగా మనం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముందర ఉగాది పచ్చడిని ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్తున్నారు. దాంట్లో 6 రకాలైనటువంటి రుచులు కలుపుతున్నారు. అది ఆ ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు కూడా ఒక శ్లోకాన్ని చెప్పమని మనకి చెప్పి ఉన్నారు. అది కూడా ప్రేక్షకులందరూ గమనించి ఈ శ్లోకాన్ని చదువుకొని చక్కగా ఆ ప్రసాదాన్ని తీసుకోండి. శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అని చక్కగా చేతిలో ఆ ప్రసాదం వేసుకొని ఆ చేతిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఈ శ్లోకం చెప్పి కనుక తీసుకున్నట్లయితే శతాయుష్షు కలుగుతుంది అన్నారు. ఇవాళ మన శతాయుష్షు చూడడం అంటే ఇది చాలా గగనమైన విషయంగా చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడో మా తాతగారు వాళ్ళు 100 ఏళ్ళు బతికారండి, మా నాయనమ్మ గారు 90 ఏళ్ళు బతికారు అంటున్నాం, కానీ మన ఆయుర్దాయం మీద మనకి ఎటువంటి గ్రిప్పు లేదు. ఇవాళ 23 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు, 5 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు, 23 సంవత్సరాలకు కూడా గుండెపోటు వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాటి నుంచి రక్షించాలంటే మనం ఏ రకమైన పెద్దలు చెప్పిన విషయాల్ని మనం ఆచరిస్తున్నామో అందరం ఒకసారి ఆలోచించాలి. దాంట్లో ఇది చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే శతాయుర్ వజ్రదేహాయ. శతాయుష్ ఉంది కానీ మంచంలో ఉన్నామండి సుమారు 10-15 ఏళ్ల నుంచి ఆయనకి సేవ చేయలేకపోతున్నాము, చివరికి 10,000 పెట్టి పని మనిషిని పెట్టామంటే ఆ జీవితం వృధా. అది ఎట్లా ఉండాలని అడిగారు. వజ్రదేహంగా ఉండాలి. మనం చెప్తూ ఉంటాం చూడండి, 82 సంవత్సరాలు వచ్చినా మా తాతగారు ఇవాళకి బియ్యం బస్తా తీసుకెళ్ళి లోపల పడేస్తారండి అని చెప్తారు. అటువంటి వజ్రదేహం కావాలంటే మనకి. ఊరికనే బతికుండడం గొప్పతనం కాదు, దారుఢ్యంతో బతకాలి. అందుకని శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ, అన్ని సంపదలతో కూడిన జీవనం కావాలి. 100 సంవత్సరాలు ఉండి ఏమండి డబ్బులు లేవండి అనకుండా అన్ని సంపదలతో కూడిన జీవనం. సర్వ అరిష్ట వినాశాయ. ఇవాళ అరిష్టముల గురించి ఎక్కువ కంగారు పడుతున్నాము. ఉదాహరణకి దృష్టి దోషం అనండి, లేదా ఇంట్లో ఏదో ఇబ్బందులు కలుగుతున్నాయి అనండి, లేదా మనకున్నటువంటి గ్రహ దోషములు అనండి, వాటన్నిటినీ తొలగించేటటువంటి మొట్టమొదటి ప్రసాదం అనుగ్రహం ఈ యొక్క వేప ప్రసాదంలో ఉన్నది. అందువల్ల ఆ ప్రసాదం గనక తీసుకుంటే సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం. కందళం అంటే అన్ని కలపడం అని అర్థం. ఆ కందళం అంటే ఒకటి కాదుగా, అందులో 6 రకాలు కలిపాం కదా. ఈ కందళమును విశేషంగా వేప పువ్వుని ప్రధానంగా చెప్పారు. ఈ వేప అన్న అర్థానికి అమరకోశంలో కూడా ఏం చెప్పాడంటే వేప అంటే ఔషధం అని చెప్పాడు. అందుకనే మీరు చూడండి, సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ వేప చెట్టుకి పూజ చేసే సంప్రదాయాలు ఉంటాయి. మన ఇళ్లలో కూడా ఖచ్చితంగా వేప చెట్టుని నాటుకునేవారు ఇది వరకు. ఎందుకంటే ఆ వేప గాలి రావాలి. వేప చెట్టు మీద నుంచి వచ్చినటువంటి గాలి పీల్చడం వల్లే గతం వాళ్ళకి అంత ఆయుర్దాయం కలిగింది. వాళ్ళకి ఆక్సిజన్ లోపాలు లేవు, వాళ్ళకి ఆయాసాలు లేవు, వాళ్ళకి ఉబ్బసం లేదు, వాళ్ళకి ఏ రకమైన వ్యాధులు ఎందుకు లేవంటే వేప వల్ల లేవని చెప్పారు. అమరకోశం చాలా గొప్పగా వర్ణించింది. నింబ అన్న శబ్దాన్ని వర్ణిస్తూ ప్రత్యేకంగా చెప్పింది ఇది ఆయుర్దాయానికి సంబంధించింది అని చెప్పింది. అందుకనే మీకు వేప చెట్టు లేని ఊరు ఉండదు, వేప చెట్టు పూజించని చోటు ఉండదు. మన సనాతన సంప్రదాయంలో వేప చెట్టుకి అంత పెద్ద పీట వేశారు. అందుకని ఆ వేపతో మన యొక్క సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వేప ప్రసాదాన్ని తీసుకోవడం, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల ఆశీర్వచనాన్ని తీసుకోవడం, ఇష్టదేవత, కులదేవత ప్రార్థనలు చేయడం, అలాగే మనకి ఇష్టమైనటువంటి దేవాలయానికి వెళ్ళి రావడం. ఇక ఉగాది రోజు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని ఏమిటి అందరికీ తెలిసింది, పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం చాలా గొప్పదైనటువంటిది అని చెప్తున్నారు. అది అందరూ చేయాలి. అయితే అందరికీ పంచాంగ శ్రవణం కంటే కూడా ఎక్కువ రాశి ఫలం మీద ఎక్కువ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలం కంటే కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నాయకులు ఎవరు, రాజు ఎవరు, మంత్రి ఎవరు, అలాగే ఈ రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత అసలు వర్షాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి అంశాల గురించి మాత్రం 90 మందికి అవసరం లేదు. అందరూ అడిగేది ఏంటంటే మాది తులారాశి తెలుసుకోవాల్సింది నవనాయకుల ఫలితాలు. కానీ నవనాయకుల ఫలాలు పాపం గుళ్ళో కూర్చొని ఎవరైనా పెద్దలు చెప్తూ ఉన్నా దాన్ని వినడానికి ఎవరికి ఆసక్తి లేదు. ఏమున్నది అంటే మా తులారాశి కాబట్టి మాది ఎట్టా ఉందో చెప్పండి, మాది మిథున రాశి మాది ఏంటో చెప్పండి. అంటే కేవలం మీది తెలుసుకుంటే ఇది పంచాంగ శ్రవణం కాలేదు.
పంచాంగ శ్రవణం అంటే అసలు ఈ సంవత్సరం ఏం జరుగుతుందో తెలుసుకుంటే అది పంచాంగ శ్రవణం. ఇదివరకు అందరికీ అవగాహన ఉండేది వర్షాలు పడతాయి అని. ఇవాళ మనం ప్రత్యేకంగా అందరినీ కనపడినప్పుడు అడుగుతూ ఉంటాం, మరి పంచాంగ శ్రవణం చేస్తే మీకు ఆ రోజే తెలిసిపోయేదిగా, అంటే ఆ రోజు మేము వెళ్ళలేదని అర్థం. అందుకని ఎక్కువ మంది పంచాంగ శ్రవణం అనే మాటకు అర్థం తెలియకుండా ఉన్నారు. ఇక పంచాంగం అనే మాట మాట్లాడుతున్నాం మనం. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఈ 5 కలిపితే పంచాంగం. అయితే ఈ 5 ఎందుకండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా అంటే, ఈ 5 మాత్రం రోజు మారిపోతుంటాయి, మిగతావి మారు. సంవత్సరం పేరు మారుతుందా? సంవత్సరం పేరు సంవత్సరానికే ఒక్కసారి మారుస్తుంది. ఉదాహరణకి దక్షిణాయనే అన్నారనుకోండి, 6 నెలల తర్వాత చెప్తాం. మళ్ళీ ఒక మాసే అన్నారనుకోండి, 1 నెల తర్వాత మారుస్తాం. పక్షే అన్నారనుకోండి, 15 రోజుల తర్వాత మారుస్తాం. కానీ ఇవి మాత్రం రోజు మారుస్తాం. తిథి ఇవాళ పాడ్యమి అని చెప్పామనుకోండి, రేపేం చెప్పాలి? విధియా అని చెప్పాలి, ఎల్లుండి తదియా అని చెప్పాలి, వెంటనే మార్చాలి దాన్ని. అట్లాగే వారం కూడా వెంటనే మారాలి. ఇవాళ గురువాసరే అన్నాం అనుకోండి, రేపు భృగువాసరే అనాలి, రేపు శుక్రవారం అని చెప్పాలి. అట్లా మారిపోతూ ఉంటాయి. నక్షత్రం ఇవాళ అనురాధ, రేపు జ్యేష్ఠ, ఎల్లుండి మూల, అలా మారిపోవాలి. అలాగే యోగాలు అంతే, కరణాలు అంతే, అన్ని మారిపోతాయి. ఈ మారేటటువంటి యొక్క విషయాన్ని తెలుసుకుని మీకు జాగ్రత్తలు చెప్పేటటువంటి గ్రంథమునకు పంచాంగం అని పేరు. ఈ పంచాంగమును అందరూ ఏం చేస్తుంటారంటే, అదేదో బ్రాహ్మణులకు సంబంధించింది, అదేదో పురోహితులకు సంబంధించింది, ఇది మనది కాదు, మనం ఏదో గుళ్ళో వెళ్ళి కూర్చుంటే మనకి ఏదో 2 మాటలు చెప్తారు, అవి విని ఇంటికి వచ్చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, పంచాంగం అందరూ కొనుక్కోవాలని చెప్తున్నాం. పంచాంగం అనేటటువంటిది ఇదేదో మాకు సంబంధించిందో ఇంకోళ్ళకి సంబంధించిందో కాదు, మీకు అందరికీ సంబంధించింది. ఇది పబ్లిక్ లో పెట్టి కొట్లో పెట్టి ఎందుకు అమ్ముతున్నారు? ఇది అందరికీ కావాలి కాబట్టి, అందరూ కొనుక్కోవడానికి. మీరందరూ కూడా కొనుక్కోవాలి. కొనుక్కోవడమే కాదు, దీన్ని కొంచెం ఒక 5 బ్రాహ్మణులకైనా 5 పంచాంగములు తీసుకొని వెళ్ళి దక్షిణాయుతంగా దానం చేయాలి. పంచాంగం దానం ఇవ్వాలి. ఎందుకంటే ఇదివరకు ఖచ్చితంగా ఇచ్చేవారు. పంచాంగం గనక ఎప్పుడైనా బ్రాహ్మడికి దక్షిణ సహితంగా ఇచ్చి దండం పెడితే గోదానం చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతామని పంచాంగ ఫలితం చెప్తారు. అందుకని ఏం చెయ్యాలి ఉగాది రోజు అంటే, కనీసం 5 పంచాంగాలు 6 పంచాంగాలు కొనుక్కోవాలి. ఒక పంచాంగాన్ని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి, నీకు తెలిసినా తెలియకపోయినా భగవద్గీత అనే గ్రంథం నీ ఇంట్లో ఎలా ఉందో, మనకి తెలిసినా తెలియకపోయినా ఎన్నో గ్రంథాలు ఇంట్లో పెట్టుకుంటే పుణ్యం వస్తుంది. లలితా సహస్రనామం పుస్తకం వస్తుంది, ఒక్కనాడు చదవడు లలితా సహస్రనామం మొత్తం, కానీ మన ఇంట్లో ఆ పుస్తకం పెట్టుకుంటాం. ఎందుకని? అమ్మవారిది చాలా విశేషం. అలాంటి విశేష పుస్తకాలలో ఈ పంచాంగం కూడా ఒకటి. మీరు దాన్ని కేవలం ముట్టుకున్న మాత్రం చేతనే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనకి పంచాంగం గురించి తెలియక్కర్లా. భగవద్గీత 700 శ్లోకాలు చదివేవాడు చాలా అరుదుగా ఉంటాడు. కానీ భగవద్గీత అనే గ్రంథం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని అందరూ చెప్తూనే ఉన్నారు ఇప్పుడు. అట్లాగే పంచాంగం కూడా, పంచాంగంలో ఉండే విషయాలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ మీరు పంచాంగం అనే గ్రంథాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే దాన్ని దానం చేయండి, కనీసం 5గురికి. ఇవాళ అది 100 రూపాయలు కూడా లేదు అటువంటి గ్రంథం పంచాంగం. కానీ మన జీవితాల్ని శాసిస్తోంది. ఇది విరాట్ పురుషుడికి వేదమునకు అంగంగా కలిగినటువంటి ఒక శాస్త్రం. ఇవాళ దీని మీద ఎన్ని అపప్రథలు రానివ్వండి, జ్యోతిష్యానికి ఉన్నటువంటి లక్షణం. మీరు ఇంకొక విషయాన్ని బాగా గమనించండి. ఉదాహరణకి మొన్న గ్రహణం అయింది, చంద్రగ్రహణం. ఏ నాసా వాళ్ళు మనకి గ్రహణం గురించి రాస్తున్నారండి? మీరు ఎలా తెలుసుకుంటారు గ్రహణం వస్తుందా? పంచాంగం ఆధారంగానే తెలుసుకోవాలి. ఇవాళ ఇటువంటి ఎక్కడో ఎత్తులో జరుగుతున్నటువంటి ఇన్ని విషయాలని తెలుసుకొని టైం టు టైం, పిన్ టు పిన్ మీరు మళ్ళీ చూస్తే చంద్రుడు మీకు వెంటనే కనపడతాడు. మొన్న ఉదాహరణకి 6:48 గ్రహణం పూర్తయింది అంటే 7వ గంటకి మనందరికీ పూర్ణ చంద్రుడు కనిపించాడు. మీరు అసలు పంచాంగం నమ్ముతాను నమ్మను అనడం ఏంటి? మీకంటే మూర్ఖులు ఎవరుంటారు? సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఇదేమన్నా మన ఇంట్లో పెట్టిందా? ఎర్త్లో పైన ఆకాశంలో జరిగింది,
ఎవరెళ్ళి అడ్డు పెడతారు? క్రియేషన్ కాదుగా. కాదుగా. మీరు ఇప్పుడు ఆ అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతికి కూడా వెళ్ళి వెలిగిస్తున్నారండి అని చెప్తున్నారు. అంటున్నారు. అరుణాచలం జ్యోతి వెలిగిస్తున్నారండి, అదేం వెలగదని దాని మీద డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, చంద్రగ్రహణం గురించి ఎవరెళ్ళి చంద్రుడిని మూస్తున్నారు, ఎవరెళ్ళి చంద్రుడిని తెరుస్తున్నారు? ఇంతకంటే మూర్ఖత్వం మనం ఏం చెప్పాలి సనాతన ధర్మం మీద? అందువల్ల పంచాంగం అనేటటువంటి యొక్క విషయాన్ని ఎంత చిన్న చూపుగా చూడడం జరుగుతుందో. ఇవాళ పంచాంగ కర్తలు, జ్యోతిష్య పండితులు వాళ్ళందరూ ఆ వేదాంగమైనటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతో దివ్యంగా చదువుకొని ఇవాళ మన జీవితాలు, మన భవిష్యత్తులు దాన్ని చూసి మనకి నిర్ణయం చేస్తుంటే ఇవాళ మనం దాని మీద జోకులు వేసుకుంటూ ఉంటాం. ఇవాళ కన్నతల్లి మీద జోకులు వేస్తున్నటువంటి వాళ్ళం మనం. మన భార్యాభర్తల బంధం మీద జోకులు వేస్తూ ఉంటాం, కన్నతల్లి మీద జోకులు వేస్తూ ఉంటాం, కుటుంబ వాతావరణం మీద జోకులు వేస్తూ ఉంటాం. ఇంకా మనం పంచాంగం మీద జోకులు వేయడాన్ని పెద్దగా మీరు లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే మీరు పంచాంగాన్ని మీరు దేవతగా చూడడం ప్రారంభం చేశారో అప్పుడు మీ జీవితం మారుతుంది. ఇది ఎవరో మొదలు పెట్టింది కాదు. ఇవాళ మీకు శ్రీరామనవమి పండగ వస్తుందని చెప్పాలంటే పంచాంగం ఆధారం. ఇవాళ శ్రీకృష్ణాష్టమి పండగ చేసుకోవాలంటే పంచాంగం ఆధారం. ఇవాళ ఒక పెళ్లి చేసుకోవాలంటే పంచాంగం ఆధారం. గృహప్రవేశం చేయాలంటే పంచాంగం ఆధారం. ఆఖరికి నీ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో నువ్వు తెలుసుకోవాలంటే పంచాంగం ఆధారం. ఇన్ని విషయాలు మనం పంచాంగం మీద చేస్తూ పంచాంగాన్ని చులకనగా మాట్లాడడం, జ్యోతిష్యాన్ని చులకనగా మాట్లాడడం. వైద్య రంగంలో కూడా ఎన్నో ఇబ్బందులు కలిగినాయి అనుకోండి, మీరు వైద్యం చేయించుకోవడం మానేస్తారా? ఏదో ఒక వైద్యులు చాలా డబ్బు తీసుకున్నారండి, తీసుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి అని ఒక ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెబితే ఆ పాటన మీరు ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళడం మానేశారు అనుకోండి ఉదాహరణకి, అది వైద్యుడికి నష్టమా, రోగికి నష్టమా? రోగికి నష్టం కదా. అలాగే జ్యోతిష్య విషయాలు కూడా మీరు ఇవాళ మేము అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారని మీరు ఒకవేళ అపప్రథ మాట్లాడినప్పటికీ కూడాను అది మీకే నష్టం తప్ప పంచాంగ కర్తలకి మీరందరూ ఇంకా సన్మానాలు చేసి వాళ్ళందరికీ చాలా గొప్ప గొప్ప బిరుదులు ఇవ్వాలి, వాళ్ళకి గొప్ప గొప్ప సత్కారాలు ఇవ్వాలి. ఎవరు చూడగలరండి ఆకాశంలో జరిగే గ్రహణాన్ని సరిగ్గా రోజుతో సహితంగా సంవత్సరన్నర ముందు రాయగలిగే దమ్మున్న మగవాడిని నాకు చూపించండి. కాబట్టి అటువంటి పంచాంగములను మనం చక్కగా ఆధారం చేసుకొని దాని గొప్పతనం తెలుసుకొని, ఇవాళ పంచాంగం అనే శబ్దానికి ఎంత గొప్ప అర్థం ఉందో, తిథైశ్చ శ్రియమాప్నోతి అని చెప్తున్నాడు. తిథి కనుక నువ్వు తెలుసుకున్నావు అంటే నీకు డబ్బు సంపద కలుగుతుంది. శ్రియమాప్నోతి, వారాతు ఆయుష్యవర్ధనం, వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రై శమయతే పాపం, నక్షత్రం వల్ల పాపం పోతుంది నక్షత్రం తెలుసుకుంటే. యోగాతు రోగ నివారణం, యోగం వల్ల రోగ నివారణం కలుగుతుంది. అలాగే కరణాత్ కార్యసిద్ధించ పంచాంగం ఇది లక్షణం, కరణం తెలుసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. అందుకని నీకు తెలిసినా తెలియకపోయినా పంచాంగాన్ని రోజు ఒకసారి చూడటం, రోజు ఒకసారి పంచాంగాన్ని తాకడం ద్వారా ఈ 5లతో కూడినటువంటి ఈ పంచాంగము నీకు ఈ లక్షణాలన్నీ, ఈ అనుగ్రహం అంతా చేస్తుంది. పాపం పోతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, రోగ నివారణం కలుగుతుంది, డబ్బు సంపద కలుగుతుంది, మరి ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది అన్నారు. ఇంకా ఇంతకంటే మనం కోరుకునేది ఏమిటి? పంచాంగము కొనుక్కోవడం, పంచాంగమును దానం చేయడం, పంచాంగమును ఇంట్లో పెట్టుకోవడం, పంచాంగం పట్ల వైదికమైనటువంటి శ్రద్ధని ప్రకటించడం అందరి బాధ్యత. ఇక్కడ కుల మత వర్ణ భేదములు లేవు. మరొకసారి బాగా గమనించి అందరూ పంచాంగములు కొనుక్కోండి, పంచాంగములను దానం చేయండి. అలాగే పంచాంగములతో కూడినటువంటి మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి. ప్రతిరోజు ఒకసారి నమస్కారం చేయండి. దాని ద్వారా సకల శ్రేయస్సులు కలుగుతాయి. ధన్యవాదాలండి. శుభమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి